అంటే సర్వానికి మూలం తండ్రిగా ఆయన ఉండి, ఇక్కడ ఈ వివరణ చూడండి ఎంత చక్కగా వివరణగా అరటిపండు ఒలిచినట్లుగా చెబుతున్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ ఒక్క దేవుడిని తండ్రి. అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడని పాత నిబంధనలో అన్న మాటకి అర్థమేంటో తెలుసా? నేను తప్ప వేరొక తండ్రి లేడు. అది పాత నిబంధనలో అన్నమాట. నాయన తండ్రి అని ఎవరిని పిలవకండి, తండ్రి అని ఎవరిని అనకండి. ఏమండి, ఒకవేళ పాత నిబంధనలో ఒకవేళ మీరెవరు దేవుడు ఒక్కడే అనుకుంటే 82 కీర్తనలో మొదటి వచనంలోని 6వ వచనంలో దైవాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమండి, ఒక్కడే దేవుడు అయి ఉంటే బాగా వినండి, ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే అదే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 82 కీర్తన మొదటి వచనం చూడండి. ఇప్పుడు 82 కీర్తన మొదటి వచనం ఏమని రాయబడుతుంది? అక్కడ ఎవరు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది చూడండి. అక్కడ త్వరగా ఎవరు మాట్లాడుతున్నట్లుగా ఉంది? అక్కడ 82వ కీర్తన మొదటి వచనం, దేవుని సమాజములో, ఈ సమాజం ఎవరిది? దేవునిదది. దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట, తండ్రి అయిన దేవుడు. అక్కడ అంటే పాత నిబంధనలో అక్కడ తండ్రిని రాయబడిపోయిన, కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు ఒకడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు, ఆయన మనకు తండ్రి వివరణ ఇచ్చాడు. అంటే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ దైవములు ఎవరు? ఏమండి, ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే నిలబడిపోయే వీళ్ళు ఒక్కడే కాదు, చాలా దైవాలు ఉన్నారు. ఎంతమంది దైవాలు ఉన్నా తండ్రి ఎవరు? వన్, ఒక్కడే ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నంబర్ 1 ఆయన, అందుకే సుప్రీం. మరి మిగతా వాళ్ళందరూ ఆయన కడుపును పుట్టిన పిల్లలండి, వాళ్ళ దైవాలు కారా? అవుతారు. అంటే ఒకవేళ దీన్ని ఎలా వక్రీకరించి తిప్పేసినా, ఎందుకు తిప్పేస్తారు వీళ్ళు, ఎలాగైనా వక్రీకరించి దైవాలు అనేసరికి అసలు దైవము అంటేనే దేవుడా కాదా దాని అర్థం? ఏమండి, దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు? దేవుడే ఒప్పుకున్నాడు. దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి 6వ వచనం ఎవర దైవాలు చెప్తాడు చూడండి. కిందకు వచ్చేసరికి 6వ వచనం వివరణ ఇచ్చాడు. మీరు దైవములని. ఎందుకు మీరు దైవాలు తెలుసా? మీరందరూ సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు, కొడుకులు. మీరు కొడుకులు, నాయన కొడుకులు మీరు అని నేనే కదా సెలవిచ్చాను. ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి? నేను ఒక్కడనే దైవం, నేను తప్ప వేరొక దైవం ఉండకూడదంటే తండ్రిగా నన్ను తప్ప ఎవరిని మీరు గుర్తించడానికి వీల్లేదు. అది పాత నిబంధనలోని అర్థం. అదే మాట యేసుప్రభువు వచ్చి అందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, ఒక్క దేవుడే మనకు వేరో దేవుడు ఉండకూడదని సరే ఇక్కడ మాట్లాడుతున్న దైవాలు ఎవరో? ఆయన పిల్లలైన వారు దైవాలు.